Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Chronicles chapter 12 verse 18. ఈరోజు మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతం గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం నుండి తీసుకొనబడింది. Peace be to thine helpers, for thy God helpeth thee. నీ సహకారులకును సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయనుగాక. It seems clear that the writer of Chronicles assumes that his readers have already read the book of Samuel and Kings. దినవృత్తాంతముల గ్రంథకర్త ఇక్కడ ఏం నిశ్చయపరుస్తున్నాడంటే తన యొక్క చదువరులు అప్పటికే కీర్తనల గ్రంథాన్ని, Samuel and Kings. సమూయేలు మరియు రాజుల గ్రంథాన్ని చదివిన వారుగా చెప్తున్నారు. And in view of the readers' assumed knowledge, మరి ఇప్పుడు ఈ చదువరులైన వారు ఈ మాటల్ని చదివారనే ఆ గ్రహింపుతో already they are having the understanding about what is written in Samuel and Kings. సమూయేలు రాజుల గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు వారికి అర్థమైనటువంటి ఆ దృష్టిలో The chronicler makes no attempt to record events that have little to do with the central purpose. Small events he has not written. అందుకని ఈ దినవృత్తాంతం రాసిన ఈ గ్రంథకర్త చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. For example, ఉదాహరణకి he omits all reference to the attempt of Saul's followers to continue the rule of Saul's family. చూడండి, సౌలు యొక్క కుటుంబీకులు ఆ తర్వాత పరిపాలన కొనసాగించిన దాని గురించి విషయాలు ఎక్కువగా ఆయన ఏం రాయలే. They tried to continue Saul's regime. వారు సౌలు యొక్క ఆ పరిపాలనని కొనసాగించేటువంటి ఆ సంగతి రాయలే. They tried. వాళ్ళు ప్రయత్నించినారు, But he has not mentioned all those things. వాటి గురించి ఆయన ఇక్కడ ఏమీ ప్రస్తావించలేదు. Instead, he passes straight on to the establishment of David in Jerusalem as king over all Israel. దానికి బదులుగా యెరూషలేములో ఇశ్రాయేల్ ప్రజలందరిపైన దావీదు రాజుగా పరిపాలన చేస్తున్న సంగతులు రాశారు. And the important part that David's mighty men played in establishing and maintaining his kingdom. మరి ప్రాముఖ్యమైనటువంటి విషయము దావీదు యొక్క రాజ్య స్థాపన విషయంలో దావీదు దగ్గర ఉన్నటువంటి బలమైనటువంటి వారి గురించి రాస్తున్నారు. Others who gladly gave themselves to David to fight for him are also mentioned. ఇతరులు మరి దావీదు యొక్క యుద్ధాల గురించి వారు ఇష్టపూర్వకంగా వారు ఏ విధంగా సహాయం చేసినారు, ఇచ్చారు, వాటి గురించి రాశారు. And the Benjamites who joined him at Ziklag when he was fleeing from Saul. సిక్లగులో దావీదు సౌలు ఎదురుని పారిపోతున్నప్పుడు బెన్యామీలు చేసిన గురించి ఆ విషయాలు రాశారు. And also the fearless soldiers from Gad, Benjamin and Judah. నిర్భయులైనటువంటి సైనికులు గాదు, యూదా, బెన్యామీనీలో నుండి They had previously joined him at the stronghold in Adullam. అంతకు పూర్వం వారు అదుల్లాము గుహలో తనతో ఉన్నటువంటి సంగతులు రాశారు. And the Israelite military commanders from Manasseh who deserted to him at the time of Philistine last battle with Saul. ఇశ్రాయేలులో మనష్షే గోత్రానికి చెందినటువంటి సైనికులైనటువంటి వారు అక్కడ మరి In the battle of Philistines with Saul. సౌలుతో ఫిలిస్తీన్ల యొక్క యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. And they came again. వాళ్ళు మరలా వచ్చారు. Finally, the writer records how all the tribes of Israel sent a representative force of troops to Hebron to present themselves to David. చివరికి ఇక ఆ యొక్క ప్రతినిధులైనటువంటి వారు All the tribes of Israel. ఇశ్రాయేలు గోత్రికులు అందరి నుండి కూడా మరలా హెబ్రోనుకి వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చినటువంటి సంగతులు రాస్తున్నారు. And these are the important things. ఇవి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. So let us now glance at the motive of this noble man who joined David's standard. ఇప్పుడు దావీదుతో ఏకీభవించి దావీదు పక్షం వహించినటువంటి ఘనుడైనటువంటి ఆ వ్యక్తిని గురించి చూస్తున్నాం. So despising the court of Saul and all its honors, మరి సౌలు అలాగే ఆయనకున్నటువంటి ఆ ఘనత ఇవన్నిటి కూడా నిరాకరించినటువంటి వ్యక్తి. they were drawn to David. వారు దావీదు యొద్దకు వచ్చారు. His exile and reproach were dearer to them than the honors of Saul. కాబట్టి సౌలుకున్నటువంటి ఘనత, సౌలుకున్నటువంటి వైభవాలన్నిటికన్నా కూడా ఇప్పుడు దావీదు దగ్గర ఉండడమే. The exile and the reproach of David they loved. వారు దావీదు యొక్క ఆ చర జీవితము, తాను అపనిందరు, అవమానాలు వీటన్నిటిని వారు ఇష్టపడ్డారు, ప్రేమించారు. సౌలు యొక్క ఐశ్వర్యం కన్నా దావీదు యొక్క నిందను ప్రేమగా ఎంచారు. సౌలు యొక్క ఐశ్వర్యం కన్నా దావీదుకు వచ్చిన నిందనే ప్రేమించారు. Why? ఎందుకని? Instructed by the Spirit of God. దేవుని ఆత్మ చేత వారు మరి హెచ్చరిక చేయబడిన వారు. They recognized the Lord's anointed. దేవుని యొక్క అభిషక్తుడైన వాడిని వాళ్ళు గుర్తించారు. They looked not at the present but forward to the hour when the king should reign. వారు ప్రస్తుతం ఉన్న దాని గురించి కాదు, కానీ రాబో దినాల్లో రాజు యొక్క పరిపాలన గురించి వాళ్ళు గుర్తించారు. For this they counted all the honors of Saul as worthless. దీని కొరకై సౌలుకు ఉన్నటువంటి ఘనతలు ఇవన్నీ కూడా, honor what Saul gave to them, సౌలు వారికి ఇచ్చినటువంటి ఆ ఘనతలు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరానివిగా ఎంచారు. they esteemed David's reproach because
They had respect to his future glory. దావీదుకు వచ్చిన నిందలనే వాళ్ళు ప్రేమించారు, ఎందుకనగా భవిష్యత్తులో పొందబోయే ఆ మహిమను గురించి వాళ్ళు గౌరవించారు. Need I say what this teaches? కాబట్టి ఇక్కడ ఇది మనకి ఏం బోధిస్తా ఉంది? The people of God now are gathered around Jesus, the rejected one. దేవుని యొక్క ప్రజలు అంటే మరి నిరాకరించినటువంటి వారు ఇప్పుడు వాళ్ళు సమకూర్చబడ్డారు. Lord Jesus Christ was rejected by all. యేసుక్రీస్తు ప్రభువారు అందరి చేత తృణీకరించబడ్డాడు. But the people of God gathered around the rejected one. అయితే ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారు ఈ విధంగా నిరాకరించిన వారి చుట్టూ ఉన్నారు. And they esteemed the reproach of Christ, for they have respect to the recompense of the reward. కాబట్టి వారు పొందబోయేటువంటి ఆ బహుమానం కొరకు యేసు ప్రభువారికి వచ్చినటువంటి ఆ నిందని లక్ష్యం చేశారు. Like Moses. మోషే వలె. In Hebrews 11th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో When we read 24 to 26. 24 నుండి 26 వచనాల్లో మనం చదివితే he esteemed the reproach of the children of God. కాబట్టి దేవుని ప్రజలతో ఆయన నింద అవమానము పొందుటయే అదే గొప్పదని భావించారు. It is better than Egyptian riches. ఐగుప్తు యొక్క ఐశ్వర్యం సుఖభోగాల కన్నా ఇదే గొప్పదనుకున్నారు. Like Paul, they know whom they have believed. పౌలు వలె తాను నమ్మిన వాని ఎరుగుదుమన్నారు. See, the heathen rage, the people imagine a vain thing. కాబట్టి అన్యజనులైనటువంటి వారు మరి అనవసరం చేస్తున్నారు, గల్లంతు చేస్తా ఉన్నారు. So the world has set itself against Christ. కాబట్టి లోకము క్రీస్తుకి విరోధముగా ఉంది. Yet they know, notwithstanding all this, that the Lord hath set his king on the holy hill of Zion. అయినను వారికి ఎరుగుదురు దేవుడు తన పరిశుద్ధ పర్వతం పైన తన రాజ్యమును స్థాపించినాడు. Jesus is that king. యేసు ప్రభువు ఆ రాజు. And his love has drawn them out from the world's ruler and from the world's God. ఆయన ప్రేమ ఈ లోక పరిపాలకుడు లోక అధికారుల నుండి ఆయన వైపుగా ఆకర్షించారు. And with joy they move onward under the captain of their salvation. కాబట్టి వారు సంతోషంతో వారి రక్షణకి కర్త అయినటువంటి ఆయనతో పాటు వాళ్ళు సాగుతున్నారు. And what are they saying? ఇంకా ఏం చెప్తున్నారు వాళ్ళు? That is the verse for our meditation today. అదే నేటి దినం మన ధ్యానం కొరకు అయినటువంటి వచనంలో ఉన్నాయి. That is, అది ఏమిటిదంటే, O David, ఓ దావీదు, thine we are, మేము నీ వారమై ఉన్నాం, and on thy side we are. మేము నీ పక్షంలో ఉన్నవారు. Peace be unto thee. కాబట్టి నీకు సమాధానం Peace కలుగును be గాక. unto thine helpers. నీ సహకారులకు సమాధానం For thy కలుగును గాక. God helpeth thee. కనుక నీ దేవుడే నీకు సహాయం Oh, చేయవాడు. it is remarkable that this utterance is declared to have been prompted by the Spirit. కాబట్టి ఈ మాటలు ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పినారని గుర్తించదగినటువంటి Oh, సంగతి. they are revealed by God himself. దేవుని చేత అవి బయలుపరచబడ్డాయి. If we take this language as appropriate, ఈ భాషని మనము సరి అయినటువంటి విధానం దాన్ని గాని oh, అన్వయింపజేసుకుంటే, when we address that by Christians to the divine Lord, కాబట్టి దైవికమైనటువంటి ఆ ప్రభువుని గురించి క్రైస్తవులంగా ఈ మాటలు చెప్తే, then it speaks of our loyalty, Christian loyalty. ఇప్పుడు క్రైస్తవ నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. I want to tell you 4 important things in 5 minutes. ఇక్కడ ఒక 5 నిమిషాల్లో 4 ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను. Number 1, మొదటిది, Christians recognize in their Savior the Lord. క్రైస్తవులు వారి రక్షకుడిని ప్రభువుగా వాళ్ళు గుర్తిస్తారు. This is the literal meaning of the name Jesus. ఇది యేసు అనే పేరుకి అక్షరార్థమైనటువంటి అర్థం. Salvation of Jehovah. యెహోవా రక్షణ. David's son and David's Lord is mighty to save. దావీదు యొక్క కుమారుడు, దావీదు యొక్క ప్రభువు రక్షించుటకు బలవంతుడై ఉన్నాడు. Yes. They see, and secondly, రెండవది, Christians acknowledge the royal authority of Christ. క్రైస్తవులు క్రీస్తు యొక్క రాజ్యాధికారంని వాళ్ళు ఒప్పుకుంటారు. He was king. ఆయన రాజుగా Even ఉండేవాడు. when here upon earth, when he was humiliated, even when he crowned with thorns, భూమి మీద ఆయన ఎంత అవమానపరచబడి ముళ్ళ కిరీటము ధరించిన, and when the scepter was a reed, ఆయన చేతిలో దండం ఏమిటిది? రెల్లు. అది ఒక రెల్లు లాంటిది. and when he wore the purple robe laid over his shoulders in mockery, ఆ తర్వాత ఆయన అపహాస్యం చేస్తూ ఆయనకి ఆ ఊదారంగు వస్త్రం తొడిగించినారు. how much more manifestly is he king now that he is in glory. ఇప్పుడైతే ఆయన మహిమలో ఎంతగా ఇంకా రాజుగా ఆయన Every ప్రత్యక్షపరచబడుతున్నారు. loyal subject of the Lord Jesus Christ delights to acknowledge his sovereignty. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రతి విషయం కూడా ఆయన సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడుతారు. Thirdly, మూడవది, Christians offer to Christ their hearts and their service. క్రైస్తవులు క్రీస్తుకి తమ హృదయాన్ని, తమ యొక్క సేవ పరిచర్యని వాళ్ళు అర్పిస్తారు. Thine are we. కాబట్టి మేము నీ వారమై ఉన్నాం. Such is the exclamation of a true soldier of the cross. ఇది సిలువ యొక్క నిజమైనటువంటి సైనికుడి యొక్క స్థితి. We are his by every bend. మనము ప్రతి విషయంలో కూడా ఆయన వారమై ఉన్నాం. He has a right to our love, our life and our all.
కాబట్టి మనం ఆయనని ప్రేమించే విషయంలో కూడా మనం ఈ హక్కుదారులమై ఉన్నాం మనం. He is the owner. He got the right. ఆయనకే ఈ హక్కు, సర్వాధికారం ఆయనకే ఉంది. Let him be enthroned in our spirits. ఆయన మన ఆత్మలపైన ఆసీనుడై ఉండాలి. Let him rule over our life. మన జీవితాలను ఆయన పరిపాలించేవాడు Let ఉండాలి. his love inspire our devotion. ఆయన యొక్క ప్రేమ మన యొక్క భక్తిని అది ప్రేరేపించును. And let his law ఆయన యొక్క direct our active service. ఆయన యొక్క ధర్మశాస్త్ర నియమాలు ఆయనని చురుకైన విధానంలో సేవించడానికి తోడ్పడు. Fourthly, 4, Christians desire and pray for the prosperity of Christ's cause. క్రైస్తవులు క్రీస్తు కొరకై, క్రీస్తుని బట్టి అభివృద్ధిని, దాని For the work of God they wanted to pray. దేవుని యొక్క పని, దేవుని పరిచర్య కొరకై వాళ్ళు ప్రార్థన చేయాలని కోరుతారు. Peace, said the Benjamite to David. చూడండి, సమాధానం అని దావీదు బెన్యామీనుతో చెప్తున్నాడు. Benjamite is telling to David. బెన్యామీను దావీదుతో చెప్తా ఉన్నాడు. Peace be unto thee and to thine helpers. కాబట్టి నీకును నీ సహకారులకు సమాధానం కలుగును If గాక. our hearts are given to Christ, మన హృదయాలు క్రీస్తుకు అప్పగించినట్లయితే nothing will be so dear to us as the progress of his kingdom. మనం ఆయన యొక్క రాజ్యం విస్తరిస్తున్న దానికన్నా ఎక్కువైనదిగా మనకి ప్రియమైనదిగా ఉండదు. We'll be praying for the peace of Jerusalem. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. May God help us to understand the prophetic element of this verse. కాబట్టి ఈ వచనం యొక్క ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు గ్రహించలాగిన దేవుడు సహాయం చేయనుగా. And thus we may worship the Lord. ఆ విధంగా మనం ప్రభుని ఆరాధించు వారంగా ఉందాము. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, oh the people, oh Lord, on that day they left, oh Lord, the Saul's comforts, but they came to David, though he was he was running from one place to other. ఆదిరాన్న ప్రజలు ప్రభా సౌలు వారికి ఇచ్చినటువంటి సుఖ సౌఖ్యాలు, ఐశ్వర్యం అంతా కూడా విడిచిపెట్టారు. కానీ దావీదు నిందించబడతా ఉన్నప్పుడు, ప్రభా గుహలుగా అటు ఇటు పారిపోతున్నప్పుడు అతనితో కూడా ఉండినారు, అతని ప్రేమించారు. We can see the same decision in the decision of Moses. ప్రభా ఈ తీర్మానాన్ని మోషే తీర్మానంలో కూడా చూడగలం. Instead of enjoying, oh Lord, the comforts, the luxuries, the pleasures of Egypt and the palace of Pharaoh, ఐగుప్తు యొక్క సుఖభోగాలు, ఫరో దగ్గర ఉన్నటువంటి సుఖభోగాలు అనుభవించటం కంటే he decided, oh Lord, to be with the people of God and experiencing all difficulties because they are reproached people. దేవుని ప్రజలు నిందను భరిస్తున్న కారణం బట్టి దేవుని ప్రజలతో పాటు ఆయన నిందను భరించటకే ఇష్టపడ్డాడు. Oh Lord, when we bear thy blame, it is better than the blessing in this world. దేవా, నీ నామమును బట్టి మేము నిందించబడినప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కన్నా అది ఎంతో గొప్పది. Oh Lord, thy word says, నీ వాక్యంలో చెప్పబడింది. even on the Sermon on the Mount you said, కొండ మీద ప్రసంగంలో కూడా మీరే చెప్పినారు, blessed are thou when you are persecuted, when you are reviled, when you are misunderstood for the name of Lord Jesus. యేసుక్రీస్తు నామం కొరకై మీరు నిందించబడి హింసించబడి మీ పేరు చెడ్డదని చెప్పబడినప్పుడల్లా మీరు ధన్యులు అన్నారు. Oh Lord, when this choice is kept before us, ఓ దేవా, ఈ అవకాశం మా ముందు ఉంచబడినప్పుడు do you want worldly elevation or do you want the reproach for Christ? లోక సంబంధమైనటువంటి పదవులు హెచ్చింపులు కావాలా, దేవుని ప్రజలతో కూడా నింద పొందటానికి కావాలని అన్నప్పుడు, Lord, we must be like the people who are with David. We may be like Moses. దావీదుతో ఉన్న ప్రజల వలె, మోషే వలె మేము ఉందము గాక. We may choose the reproach with the people of God. దేవుని ప్రజలతో నింద భరించడానికి అదే మేము ఎన్నుకునేదానికి సహాయం What చేయండి. a wonderful lesson. ఎంత అద్భుతమైన పాఠాలు ఇవి. Help us to understand these things. దేవా, ఈ విషయాలు మేము అర్థం చేసుకునేదానికి సహాయం Jesus' చేయండి. precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.